అమ్మ ఎట్లుందమ్మా చీర? చీర బానే ఉంది. ఒకటే కలర్ ఇచ్చిరా నారాజు ఉన్నారంట ఒకటే కలర్ అయినా బానే ఉంది. ఆ 12 కలర్ల కంటే ఒక కలరే బాగుంది. మస్తు మంది నారాజు ఉన్నారు అంత మంచిగా దొడ్డు లేదు అట్లా ఇట్లా బానే ఉంది. నచ్చింది మాకు చీర. నచ్చిందా? కలర్ బాగుంది, చీర బాగుంది. కలర్ బాగా కొట్టింది చీర. ఎట్లా మళ్ళీ మీరు కట్టుకుంటారా లేకుంటే పొలాలకి? పొలాలకే మేమే కట్టుకుంటాం. టబ్బులకి ఏమో దానికి మేమే కట్టుకుంటాం సార్. అప్పటి చీర మంచిది, ఇప్పటి చీర మంచిది? ఇప్పటిదే బాగుంది, సన్నగా బాగుంది, మెత్తగా ఉన్నది, మంచిగా ఉంది. కానీ అప్పటి కలర్ డిజైన్ ఇచ్చారు కదా. అప్పుడు కలర్ ఇచ్చిన దొడ్డుగా ఉండే, మన బగ్గడగా ఉండే చీరలు అవి కట్టుకోలేరు. ఇక ఇష్టం వాళ్ళు తబ్బులకి వేసుకోవాలి, ఫ్రీ ఇచ్చేసారు. ఇష్టం ఇక వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. కట్టుకుంటాం, కట్టుకొని చూపించమంటే చూపిస్తాం. మేము మళ్ళీ ఒకసారి రండి మీటింగ్ రండి, ఫోటో తీసుకొని అడుగుతున్నామని కాదు, మేము కట్టుకుని ఫోన్ చేస్తాం రండి, మరి చూపిస్తాం. మరి బాగున్నాయంట. లేట్ ఇచ్చిరా నారాజు ఉన్నారేమో, అంటే బతుకమ్మ పండుగకి ఇప్పుడు ఇచ్చిరు అని చెప్పేసి అట్లా ఏమైనా నారాజు ఏం లేదు, అట్లా ఏం లేదు. ఎప్పుడైనా సరే మాకు రానైతే వచ్చింది కదా, మళ్ళీ కూడా ఇంకోటి వస్తుందట. గ్రూప్ కానీ ఇచ్చిరు కదా, గ్రూప్ లా కానీ అన్నారు, కానీ అందరికి ఇస్తారని అన్నారు. వేరే వాళ్ళకి కూడా చెప్పినాము అందరికి ఇవ్వాలని, అంటే అందరికి వస్తాయి అని చెప్పిండ్రు. వాళ్ళు ఏం నారాజు కాలే, వాళ్ళు కూడా మాకు కూడా వస్తాయి అని చెప్తున్నారు కదా అని సైలెన్స్ ఉన్నారు. ఇక మీరు గ్రూప్ లీడర్ కాబట్టి లోన్లు వచ్చినాయి. మేము గ్రూప్ పెట్టుకొని 20 ఏళ్ళు అయిపోతుంది, 20 ఏళ్ళ పైన అవుతుంది మేము పెట్టుకొని. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెట్టుకున్నాం మేము గ్రూప్. అప్పటి నుండి మాది నడుస్తూనే ఉంది, బాగానే నడుస్తుంది మా గ్రూప్. లోన్లు తీసుకుంటున్నాము, కడుతున్నాము. మేము ఎప్పుడు డి పెట్టలేము, ఎప్పుడు రెగ్యులర్ గానే ఉన్నది మా గ్రూప్. రుణాలు మాఫీ చేసేసినాం, లోన్లు ఉన్న దాంట్లో మిత్తి ఏమన్నా ఉంటే అది క్యాన్సిల్ చేసినాం అన్నారు. అయిందా మళ్ళీ మీకు ఏమైనా మిత్తి క్యాన్సిల్? రిటర్న్ అయినాయి అంట కదా. పావుల వడ్డీ వచ్చినాయి, పావుల వడ్డీ వచ్చినాయి, మొన్న వచ్చినాయి తీసుకున్నాం, అందరం పంచుకున్నాం, ఎవరి వాళ్ళము. అవి వచ్చినాయి. మీరు తీసుకున్నారు, లోన్ తీసుకున్నారు? నేను లోన్ ప్రతి సంవత్సరం ఎప్పుడు శాంక్షన్ అయితే అప్పుడు తీసుకున్నా సార్. నేను ఇప్పుడు మొన్న రీసెంట్ తీసుకుని ఏం చేసిరా? మొన్న తీసుకున్నాయి అంటే కొంచెం ఇల్లు రిపేర్ ఉండే పెట్టేసుకున్నా అంతే. ఇంత ముందేమో వేరే ఉండే, ఇప్పుడు ఇల్లు రిపేర్ పెట్టేసుకున్నా. కోపం లేరా? 2500 ఇస్తా అన్నారు మహిళలకి, మళ్ళా తులం బంగారం ఇస్తా అన్నారు, అవన్నీ ఇస్తలేరంట. ఇవ్వాలంటే ఇయ్యరు కదా, ఒకటి చేస్తుంటారు కదా. మనం ఒకసారి అన్ని అడిగితే వస్తాయా? కోపంగా ఉన్నారంటే ఇస్తారు, మెల్లగానే చెప్తారు కాబట్టి వింటున్నాము, నమ్మకంగా ఉన్నాము. ఒకటి ఇస్తున్నారు కదా, వాళ్ళ మీద అబద్ధం చేస్తే కూడా బాగుండదు కదా. అట్లా అన్ని వస్తున్నాయి. కరెంటు బిల్లు వస్తుంది, రేషన్ కార్డులు కూడా మా కొడుకులకి ఇద్దరికి వచ్చింది, మొన్న వచ్చినాయి. 10 సంవత్సరాలు మేము మా ఆయన ఉన్నప్పుడు వచ్చిన కారట్లు ఇప్పటి వరకు రాలే, మళ్ళీ ఇప్పుడే వచ్చినాయి. ఇక మా కొడుకులకి ఇద్దరికి వచ్చినాయి, సన్న బియ్యం వస్తున్నాయి. మొన్న వచ్చిందంట, 2 నెలలు అవుతుంది అంతే. బానే ఉన్నాయి బియ్యం, వాడుకుంటున్నాం అవి. ఇక బానే ఉన్నాడు రేవంత్ అన్న, బానే ఉన్నాడు. బాలే అట్లా ఎవరు బాలేదని ఎవరు మాకు నారాజ్ చేయదు అనుకో కదా. ఇప్పటికైతే బానే